అందరికి నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నాం కృప, నువ్వెలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. మన షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీస్. షాప్ నెంబర్ 113 బి బ్లాక్ లో లాస్ట్ వచ్చేయగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటది. చాలా మందికి అందరికి చాలా పరిచయం అనమాట మన షాప్. చాలా 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 పరిచయం. ఎవరు వచ్చినా కూడా ఈసారి ఇప్పుడు ఈ వారంలో కొంచెం కొత్త వాళ్ళు అనుకుంటా కొంచెం వెతుక్కుంటా వచ్చారనమాట. అయినప్పటికీ మన ఛానల్ పెరుగుతుంది, మరి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అక్క. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ ఇయర్ అంటే సారీ ఈ వీక్ కొత్త వాళ్ళు ఎక్కువ మంది వచ్చారా? అవును వచ్చారు. నైస్. ఓకే అండి. అలాగే ఇంకా పాత వాళ్ళు వస్తున్నారు, రిపీటెడ్ గా కొత్త వాళ్ళు వస్తున్నారు. అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు కలెక్షన్ కూడా నేను అనుకోలేదు, మే నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెళ్లిల సీజన్ కాబట్టి పెళ్లికి పెట్టుబడికే ఎక్కువ మంది కొనుక్కెళ్తున్నారు. ప్లస్ వచ్చి వాళ్ళు చక్కగా మన షాప్ లో రీజనబుల్ ఉంటది, మంచి రేట్ లో మంచి మంచి శారీస్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళ చేతులతో తీసుకొని చక్కగా ఒక పెట్టుబడికి తీసుకెళ్తున్నారు. అలాంటి కలెక్షన్ ఈ వారం కూడా మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాము. పెట్టుబడికి సేల్ కి రెండింటికి బాగుంటది అనమాట. కొనుక్కుంటారు, సేల్ అయితే గనక కొనుక్కొని వెళ్ళి అమ్ముకుంటారు. సో రెండింటికి పనికొచ్చే కలెక్షన్. బారు చీరలు ఇందులో అయితే ఒకటి కలెక్షన్ నాకు బాగా నచ్చింది, చాలా రీజనబుల్ ప్రైస్. ప్లెయిన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, ఫుల్ ట్రెండ్ అసలు. ఇవైతే గనక డిజిటల్స్ అని చెప్పేసి ఒక్కసారి చూపించక్క, అన్నీ చూపిస్తానులే మళ్ళీ. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ షేడింగ్ తో షివరీ స్టైల్లో వచ్చినాయి. పన్నీర్ క్లాత్ మళ్ళీ నేను అది కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే నిన్న వచ్చింది ఆ కలెక్షన్. నాకు ఐడియా లేదు. రాత్రి చీర వర్క్ బ్లౌజెస్ పేరు ఉంటాయి, కట్టుకోవచ్చు. తీసుకెళ్ళటం మర్చిపోయాను, అందుకని కట్టుకోలేకపోయాను. ఖచ్చితంగా కట్టుకుంటాను ఆ చీర కూడా ఏదో ఒక రోజు. ఈ సారీస్ అయితే మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. ఏదో ఒక డిజైనర్ బ్లౌజ్ వేస్తే మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది. ఎక్కువ మంది అవే ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. ప్రెసెంట్ కల్చర్ రెండు. సో ఆ శారీస్ ఉన్నాయి, డోలా పట్టు ఉన్నాయి, మంచి మంచి ఇక్కత్ డిజైన్లు ఉన్నాయి. ఇంకా కొంచెం మనకి లాస్ట్ టైం పెట్టిన వాటిల్లో ఇంకా రీజనబుల్ ప్రైస్ లో అన్నమాట ఉన్నాయి. అన్ని కూడా అన్నయ్య కలెక్షన్ అంతా చూపిస్తాడు వివరంగా, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో రిటైల్ ఉంది, హోల్సేల్ ఉంది. రిటైల్ అండ్ హోల్సేల్ రెండు ఉన్నాయి. ఏ ఐటమ్ ఏంటని చెప్తున్నారు విని క్లియర్ గా నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి. హోల్సేల్ వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు, పెట్టుబడి కావాలనుకున్న వాళ్ళు కూడా ఎవరు మిస్ అవ్వద్దమ్మా, వచ్చేసేసేయండి. ఇక అన్నకైతే టైం ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చాలా బాగున్నామన్నా, మీరన్నా? నేను కూడా చాలా బాగున్నాను. ముందు మనం షాప్ అడ్రస్ చెప్పుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ఉన్నాం సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. లాస్ట్ బస్ లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది, లాస్ట్ బ్లాక్ అనమాట. అది ఓకేనా, లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేదానికి చీరాల కాటన్ చాలా ఫేమస్. కింద కలంకారీ బార్డర్ బాగుంది, కలంకారీ బార్డర్, కలంకారీ డిజైన్ కింద లెక్క. అవునవును. ఏంటంటే ఒకటే డిజైన్ ఒకటే కలర్. ఓకేనా, స్పెషల్ అనమాట ఇది. ఓకే డన్. ఇట్లనా బండిల్ కి 10 వస్తాయి. ఓకే బాగుందన్న కలర్ కాంబినేషన్. ఎలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. డిజైన్ ఫోటోజెనిక్ గా ఉంది అండ్ మనకొసరికి గుడ్ లుకింగ్ అనమాట. ఎందుకంటే మనకొసరికి మంచి క్రీమ్ కి మనకొసరికి మెజంతా, అసలు డార్క్ పింక్ అండి, మెజంతా పింక్ విత్ మనకి కృష్ణ బ్లూ కాబట్టి చాలా బాగుంది. విత్ కలంకారీ డిజైన్ తో మనకి సారీ లుక్ మరింత అంటే ఏంటంటే గ్రాండ్ గా అయిపోయింది అనమాట. ఇదంతా కూడా పళ్ళు. ఓకే అన్న, దానితో డిజిటల్ ప్రింట్ అనమాట. సారీ మొత్తం ఇలాగా అంటే కంప్లీట్ వాషబుల్ అండి. ఇంకా సారీ మనకి రెడీ మేకింగ్ లోనే మనకి ఈ డిజైన్ అంతా తయారైపోయింది కాబట్టి మీకు ఎంత వాష్ చేసినా ఎలా వాష్ చేసినా ఇది పోతుంది అది పోతుంది అన్న భయం అనేది లేదనమాట. రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట. కస్టమర్ ఫుల్ గ్యారంటీ విత్ మనకి వచ్చరికి ఇది బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ అద్దర కొట్టేశారన్న. ఇది ప్లెయిన్ రాకుండా సేమ్ పళ్ళు కాన్సెప్ట్, బార్డర్ కాన్సెప్ట్, డిజైన్ రావడం వలన బ్లౌజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. ఈ బ్లౌజ్ కుట్టించి చీర కడితే చాలా వేరుగా ఉంటుంది. రియల్లీ ఎందుకంటే కొంతమంది చీర కడితే నైస్ కలర్ కాంబినేషన్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా యూనిక్ గా ఉంది. అంటే రెగ్యులర్ గా చూసే పింక్, గ్రీన్, బ్లూ అసలు ఏవి టచ్ అవ్వకుండా మంచి చీకు కలర్ కాబట్టి ఎవరికైనా కూడా ఈ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట. విత్ మనకి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి ఇది కలర్ చార్ట్ అంటే మనకి ఒక్కటే చార్ట్ ఎన్ని కావాలన్నా అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఫుల్ స్టాక్ అయితే అందుబాటులో ఉంది. బండిల్ కి 10 చీరలు. ఓకేనా, హోల్సేల్ రేట్ వచ్చేసరికి కేవలం 305 రూపాయలు. 305 రూపాయల 305 హోల్సేల్. సింగిల్ కావాలంటే మాత్రం 360 రూపాయలు పడింది.
సింగిల్ కావాల్సి సింగిల్ ఫోటో పెట్టుకొని పంపిస్తాం. సో ఎవరికైనా సింగిల్ కావాలి అన్నా ఈ ప్యాటర్న్ లో సింగిల్ సారీ కూడా అవైలబిలిటీలో ఉంది. కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ ఒక్క చీర తీసుకుంటే 360 రూపాయలు. అలా సూపర్ అసలు మామూలుగా ఉండదు. అసలు ఈ టైంలో ఏంటంటే చాలా మంది డ్రెస్ కోడ్లే. అసలు ఈ చిన్న ఈవెంట్ అనే డ్రెస్ కోడ్ కి బాగా ప్లేస్ ఉంది కాబట్టి. చిన్న విషయం ఏంటంటే సింగిల్ కలర్ అన్నా భయపడేవాడిని, కానీ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ బాగా కంటిలో పడుతుంది. అందుకని చెప్పేసి ఎన్ని చీరలు అన్ని చీరలు పంపించేయమని చెప్పి పంపించేశారు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఆర్డర్ పెట్టుకోండి, త్వరపడండి. ఎందుకంటే లిమిటెడ్ అయినా లిమిటెడ్ కింద లెక్క. కస్టమర్ల ఫ్లోటింగ్ చీర మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. అవునన్నా, నెక్స్ట్ షూర్ అన్న. ఇంకేంటంటే మనము అమ్ముకునే వాళ్ళైనా లేదంటే మినిమం 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నా హ్యాపీగా తీసేసుకున్నారంటే వాళ్ళకు లక్కీగా హోల్సేల్ ప్రైస్ వచ్చేస్తుంది. 305 కన్నా 305 రూపాయలు. సరే నెక్స్ట్ చూద్దామన్నా. ఓపెన్ చేస్తున్నారు మీ ముందే అన్న లైవ్ లో. కలెక్షన్ అయితే చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది. అలానే ఫస్ట్ చూపించిన కలెక్షన్ మాత్రం బెస్ట్ కలెక్షన్ అండి. లాభాలు బాగా తీస్తారు. అండ్ డ్రెస్ కోడ్ కావాలనుకునే వాళ్ళు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి. సింగిల్ కూడా పెట్టేశారు, అద్రిపోయింది. సెకండ్ కలెక్షన్ కూడా భలే ఉంది, కలర్ఫుల్ గా బాగా నచ్చినాయి కలర్స్. చీరాల కట్ట ముక్కలు చీర అమ్ముతున్నాం 350 రూపాయలు. కాకపోతే మనం పెడదామంటే కుదరట్లా, మాకు డైరెక్ట్ ఆర్డర్లు వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేదానికి అన్న అసలు ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ చీరల్లో నాకు తెలిసి సన్నగా నిలబడుతుంది అన్న చీర. బాగా చాలా బాగుంటది, భలే ఉంది. ఇది వచ్చేదానికి బెనారస్ ఇక్కత్ అంటారు. క్లాత్ మాత్రం సూపర్ గా ఉంటుంది. తెలిసిపోతుంది. హోల్సేల్ గానే ఈ చీర వచ్చేదానికి 950 రూపాయలు ఉంది హోల్సేల్. కాకపోతే మనం ఏంటంటే లాట్ గా కొంటాం, అంటే సెట్ వైజ్ లేకుండా మిక్స్ గా కొంటాం కాబట్టి మనం తక్కువకి ఇస్తాం. వెరీ నైస్ కాన్సెప్ట్, క్లాసీ అండి. రిచ్ లుక్ ఉంది బాగా. ఇదంతా కూడా మనకి సారీ అండి. ఇది సారీ, ఇది పళ్ళు, ఇది మనకి పళ్ళు డిజైన్. బ్లౌజ్ కూడా పెద్దది ఉందన్న, బాగుంది. ఇది బెనారస్ ఇక్కత్ అంటారు. క్లాత్ వచ్చేదానికి సూపర్ గా ఉంటది, చాలా బాగుంది. అఫీషియల్ ఉందన్న, వెరీ నైస్ అఫీషియల్ అండి. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్, బాగా నచ్చింది సారీ అయితే మాత్రం. ఇక్కత్ అంటే మామూలుగా ఉండదు. ఇందులోనే ఇది వచ్చేదానికి బెనారస్, ఇది సూరత్ తోటి తయారు చేశాడు. దీని మీద డబుల్ ఉంటది కాస్ట్, 3000 దాకా ఉంటది. అదే మొత్తం థ్రెడ్ వీవింగ్ అసలు చాలా బాగుంది. కానీ లైట్ వెయిట్ గా ఏకదమ్ క్లాసీ అండి, అసలు మిస్ చేసుకోవద్దండి. కలెక్షన్ అయితే చీర కూడా భలే పెద్దది వచ్చిందన్న, పెద్ద చీర వచ్చింది. తీస్తుంటే అర్థమైపోయింది. ఇంకా చాలా మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి ఆ డిజైన్ ఉండదు, ఇంకో డిజైన్ ఉంటది. ఒకటే బాగుంది. డబుల్ బార్డర్ వచ్చింది అండ్ మనకి యాష్ కలర్ అనమాట. అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ షేడ్. బాగున్నాయి అన్న డిజైన్స్. బార్డర్ మీద కూడా వీవింగ్ వచ్చింది. వన్ మోర్ మెజంతా కలర్, ఫ్రెష్ మిక్స్ లా డిజైన్ ఒకటేగా సెట్ వైజ్ రావు. ఫస్ట్ ఓపెన్ ఇది కలర్ వేరు. అబ్బా నెక్స్ట్ రెడ్, సూపర్ రెడ్ కలర్ కి తేనె కలర్, వెరీ నైస్. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ ఏనండి, మొత్తం థ్రెడ్ వీవింగ్. చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం, అస్సలు మిస్ చేసుకోవద్దండి. అండ్ మనకి వచ్చరికి ఇక్కత్ డిజైన్స్, మొత్తం ఇక్కత్ పట్టు, ఇక్కత్ బెనారసీలో మనకి ఇక్కత్ పట్టు డిజైన్స్ అనమాట. రియల్లీ నైస్. ఇది కూడా ఫ్రెష్ మిక్స్లు, అంటే మనకి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఏముందన్న బార్డర్ అన్న, చాలా బాగుందన్న, వెరీ నైస్. కలర్ బ్లూ కలర్ అంటే ఒకటే డిజైన్ కాదు, కలర్స్ వస్తాయి ఇందులో. బ్లూ ఈ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. అవును, పర్పుల్ కలర్ డబుల్ బార్డర్ వేరు, ఇది డిజైన్ వేరు. ఇక్కడే 3 రకాల బ్లూలు, 4 రకాల బ్లూలు వచ్చినాయి చూడండి. ఎన్ని బ్లూలు వచ్చినా ఏదొచ్చినా కూడా డిజైన్ కి వచ్చేదానికి 1-2 కలర్స్ వస్తాయి. ఓకేనా, బాగున్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ మాత్రం. ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ ఇది, ఆ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు పక్క. అవును, ఇది బార్డర్ మీద డిజైన్ వచ్చింది మళ్ళా. అవును, నైస్ అన్న. నిండు వంకాయ కలర్. 20 చీరలు వస్తాయి. 20 పెడుతున్నారన్న? 20 పెడతాము. 10 డిజైన్లు, 10 డిజైన్లు. డిజైన్ కి 2 కలర్స్. కలర్ కూడా ఆల్మోస్ట్ కలవదు. డిజైన్ కలిసినా కూడా కలర్ వేరే ఉంటది. అప్పుడు ఏంటంటే కట్ట మనకి అప్పుడు వేరే లుకింగ్ గానే కనబడుతుంది. ఈ కలర్ కదా నేను చూపించింది ఫస్ట్. సేమ్ డిజైన్
ఓకే 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 కానీ మనకి కలర్స్ మారిపోతాయి. 10 డిజైన్లు 2 కలర్స్. ఓకే సో మనకి సెట్ కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కత్ బెనారసి మనకి 20 చీరలు కలిపి ఒక సెట్ గా అయితే పెట్టారనమాట. కానీ చాలా బాగున్నాయండి, వెరీ క్లాసీ అండ్ మనకి షోరూమ్ టేస్ట్ అండ్ హెవీ డిజైన్స్ అనమాట. షోరూమ్ ఐటమే ఇది. షోరూమ్ ఐటమే బయట కొనాలంటే మామూలుగా 1300 1400 చీర, షోరూమ్ కి వెళ్తే 2000. ఎందుకంటే మనకు బయట దొరికేది ఏంటంటే దానిలో ఇమిటేషన్, షోరూమ్ కి వెళ్తే బెనారస్ ఒరిజినల్ దొరుకుతుంది. ఇది హోల్సేల్ గా మేము కొనాలన్నా కూడా 900 చిల్లర ఉంది హోల్సేల్ గా బయట. కాకపోతే మిక్స్ ఐటమ్ కాబట్టి మనకి రేట్ తక్కువ వస్తుంది, డిజైన్లు ఎక్కువ రావు, 10 డిజైన్లే వస్తాయి. డిజైన్ కి 2 రంగులు రావచ్చు, 3 రంగులు రావచ్చు, అది మనం చెప్పేది కాదు. వేల్లో వాళ్ళు ఎలా పంపిస్తారో మనకు తెలియదు. కాకపోతే మ్యాచింగ్ వేయించి పంపించమన్నా ఇట్లా బండిల్ కట్టి పంపించారు. బాగుంది, కట్ట చాలా బాగుంది. దూరం నుంచి ఫస్ట్ చూడగానే మంచి కలర్ఫుల్ ఫీల్ కలిగిందండి. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఏంటంటే పెట్టుబడులకి బాగుంటుంది, ఒక పనిలో పని 2 in 1 గా ఉపయోగపడుతుంది, అమ్ముకోవడానికి బాగుంటుంది, రెండిటి పర్పస్ అద్దరిపోయిద్ది అనమాట. ఆడవాళ్ళకైతే ఇది మాత్రం ఛాన్స్ రేట్ ఇచ్చేది. ఎందుకంటే నేనే 900 చిల్లర పెట్టి కొనాలి, కానీ మనకేంటంటే లాట్గా తీసుకున్నాం కాబట్టి మిక్స్ ఐటమ్ గా రేటు సగానికి సగం తేడా వస్తుంది. ఓహో థ్యాంక్ యూ. హోల్సేల్ గా కావాలి అనుకుంటే 20 చీరల బండిలు తీసుకోవాలి, లేదా మినిమం 10 చీరలను తీసుకోవాలి. తీసుకుంటేనే హోల్సేల్ రేట్ వస్తుంది. ఓకేనా, కేవలం 495 రూపాయలు. 495 రూపాయలు. రియల్లీ ఈ కలెక్షన్ కి, ఈ డిజైన్ కి, ఈ ఫ్యాబ్రిక్ కి, ఈ గ్రేట్ లుకింగ్ నెస్ కి 495 రూపాయలు అనేది రియల్లీ నైస్ అండి. చక్కగా మీరు నిలబెట్టి 600 650 అంటే ఈజీగా అమ్మేసుకోవచ్చు అనమాట. అవునన్నా, అదైతే నిజమే. అంటే క్వాలిటీ తెలిసిన వాళ్ళు అయితే రేట్ అడగరు మీరు చెప్పినా కూడా. ఇక మనం ఇలాకాడంటే వ్యాపారాలు ఆడవాళ్ళ గురించి తెలిసిందే, కూరగాయలు ధరపడినట్టు అంత ఇంత అంటా ఉంటారు. కామనే, కాకపోతే క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ 1 గా ఉంటుంది. నిజంగా చాలా బాగుంది అసలు. చాలా మరి వీటిల్లో మీరు ఒకటి మర్చిపోతున్నారు, చెప్పాలి. మరి సింగిల్ అంటే 50 రూపాయలు ఎక్స్ట్రా ఉందిగా, 550. ఓకే అది చాలు. అయితే ఇంకోటి, వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అమ్మా. ఫస్టే చెప్పాలా, కాకపోతే మర్చిపోయాము. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మేము ఏం చెప్తున్నాము, శారీ గురించి ఏం చెప్పాము, అది డ్యామేజా మంచిదా, లేదా ప్రింటా, ముక్కలు చీర ఏంటి అనేది కూడా మీకు అర్థం కావాలి కదా. రేటు చూసుకుంటా ముందుకు వెళ్ళిపోవద్దు, ఫాస్ట్ గా. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, క్లారిటీగా వినండి. వింటే అసలు మీకు చెప్పింది ఏంటనేది మీకు ఒక ఏం పాయింట్ కన్వే చేస్తున్నాం అనేది క్లియర్ కట్ గా కన్వే అయింది వాళ్ళకి. ఇప్పుడు మీరు అడావుడికి రేట్ చూస్తున్నారు, చీర నచ్చింది, ఫోటో పెట్టారు, తీసుకెళ్లారు, పొరపాటున అందులో ఏమైనా వచ్చింది అనుకో కాల్ చేస్తారు. అవునవును, ఇట్టా వచ్చింది అట్టా వచ్చింది, మేము వీడియో చూడండి అమ్మ ఒకసారి అని చెప్పాలి. చూసాను చెప్తాను. సో ఇవి వచ్చేసరికి మనకి ఫ్రెష్ మిక్స్ బెనారసి ఇక్కత్తులు సెట్ వైజ్ రాదు. మిక్స్ ఐటమ్ అంటేనే సింగిల్ డిజైన్స్ వచ్చేది. మామూలుగా ఒక్కోసారి అయితే 10 డిజైన్లు చెప్పా, ఒక్కో బండిలో 8 వస్తాయి. అంటే వాళ్ళు కట్టే దాన్ని బట్టి ఉంటుంది. 10 డిజైన్లు అయితే కన్ఫామ్ గా వస్తాయి. వాళ్ళు చెప్పిన విధానం అది. మ్యాచింగ్ చేసి కట్టమంటున్నారు కాబట్టి ఒక్కోసారి 8 వచ్చినా సరే మీరు కాంప్రమైజ్ అవ్వాలన్నారు. ఓకే, ఇప్పుడు 20 చీరల బండిలు కదా, 10 చీరలు కావాలని ఇస్తా హోల్సేల్ ప్రైస్ కి. 10 డిజైన్లు 10 రంగులు వస్తాయి అంతే, మీకు అసలు ఇబ్బంది ఉండదు. అప్పుడు 495 × 10 కదన్నా, 495 × 10 4950. ఓకే, 10 చీరల రేట్ కూడా చెప్పేశారు. 4950 రూపాయలు. ఎందుకంటే 20 చీరలు అనే దానికి ఏంటంటే అమౌంట్ ఎక్కువ అయిపోయింది. పెట్టుబడి పెట్టాలి అన్న ఇది ఏంటంటే ఆడవాళ్ళ కొద్దిగా అమ్మ అంత పెట్టాలా, 10 చీరలు వస్తే బాగుంది కదా, ఇలా ఆలోచిస్తారు. అందుకని చెప్పి 10 చీరల గురించి చెప్తున్నాను. 10 చీరలు అయితే మినిమం గా తీసుకోవచ్చు. ఆడతా పాడతా చేతుల మీద అయిపోతుంది ఐటమ్. ఎందుకంటే చీర ఓపెన్ చేసి చూపిస్తే వద్దు అనే వాళ్ళు ఉండరు అసలు. చాలా బాగున్నాయి అన్న, చాలా బాగుంటుంది. మొత్తం థ్రెడ్ వీవింగ్, అది కూడా సిల్క్ థ్రెడ్ కాదు, కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్ అండ్ స్కిన్ కి ఇలా అంటుంటే చేతికి ఫీల్ ఎంత మెత్తగుందోనండి. పైగా సారీ ఏంటంటే బరువు లేదన్నా, నిలబడిపోయిద్ది. మనం ఏదైనా కుచ్చుళ్ళు పెట్టినా, ఏదైనా చీర కట్టినా బొమ్మలాగా నిలబడిపోతుంది. మెత్తగా ఎలా కావాలంటే అద్దినట్టు ఉంటది అనమాట, అద్దినట్టు. ఎవరికైనా సింగిల్ సారీ కావాలంటే ఆల్మోస్ట్ ఒక 10 డిజైన్లు చూపించాం కాబట్టి 550 రూపాయలు. 550. ఓకే అన్న, కావాల్సిన ఫోటో పెట్టండి, ఇస్తాము. దానికోసం అని చెప్పి కాల్ చేసి ఫోటోలు పెట్టండి, వీడియో కాల్ చేయండి, సెలెక్ట్ చేసుకుంటాం అనే మాట అయితే లేదు. మీరు 7 తీసుకున్నా 8 తీసుకున్నా కూడా 50 రూపాయలు కంపల్సరీ పడిద్ది ఎక్స్ట్రా. మీరు 10 చీరలు మినిమం తీసుకుంటేనే హోల్సేల్ రేటు.
ఎందుకంటే బండిల్లో 20 ఉంటాయి కాబట్టి ఇది ఇద్దరు పంచొచ్చు. అవునవును, ఇద్దరు కలిపి కూడా తీసుకున్నా షేర్ చేసుకోవచ్చు. 7 చీరలు తీసుకున్నామండి, 8 తీసుకున్నామండి, 9 తీసుకున్నా కూడా ఇవ్వను. ఆ ఒక్క చీర కలిపితేనే మీకు హోల్సేల్ రేటు. అది కలపకుండా 9 చీరలు తీసుకున్నాగా ఇవ్వండి అన్నా కూడా ఇవ్వం. ఎందుకంటే మీరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు వీలైతే వాళ్ళు మేము ఫీల్ అవ్వాలి. అందుకోసమే ముందుగానే చెప్తున్నా, మినిమం 10 చీరలు అనేది అక్కడ తీసుకుంటేనే హోల్సేల్ రేటు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఐటమ్ షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేదానికి డోలా పట్టు. మనం రిపీట్ అనమాట. మనం అంత ముందు దగ్గర 20,000 అమ్మాం. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు అన్నా డోలా పట్టు కావాలన్నా అని. ఇందులో వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకేనా, వైట్ బ్లాక్, వైట్ రెడ్, వైట్ బ్లూ, వైట్ పింక్, చాలా రకాలుగా వస్తాయి. సో వైట్ మీద మనకి ఆల్ కాంబినేషన్స్ అండ్ కలర్ చార్ట్ అంతా ఉంది. డోలా మనకి మళ్ళీ ఇప్పుడు ఆఫర్ లో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చింది అనమాట. ఇటు పెట్టుబడులకైనా అటు అమ్ముకునే వాళ్ళని ఎవరికి ఎలా కావాలో చక్కగా తీసుకోండి. నా ప్యాకెట్ కి ఏంటన్నా చక్కగా భలే ముద్దుగా కట్టారు ప్యాకింగ్స్ అయితే మాత్రం. ఓకే, బండిల్కి 10 డిజైన్లు కూడా పోయినసారికి ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. అంటే ప్రోగ్రామ్ మారిపోతా ఉంటది డిజైన్లు. మనకి బాందిని డిజైన్ విత్ మనకి వచ్చేసరికి కింద కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ అనమాట. ఇది కూడా కలర్ చార్ట్ చాలా బాగుంది. సో రియల్లీ నైస్ అండి. క్రీపర్ డిజైన్ అనమాట. విత్ మనకి వచ్చేసరికి మంచి టెంపుల్ స్టైల్ బార్డర్ అండ్ కలంకారీ అండ్ సీక్వెన్స్ బార్డర్ విత్ మనకి పైతాని చుక్కలు. ఓకే, బాగున్నాయి అన్న డిజైన్స్. వైట్ అండ్ బ్లాక్ విత్ మనకి వచ్చేసరికి లీఫీ ఒక బండిల్ పోచంపల్లి విత్ ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ మనకి పట్టు చెక్స్ బార్డర్. క్రషింగ్ హెవీ క్రషింగ్ కాదు, సింపుల్ గా వచ్చింది. సెమీ క్రష్. నేను వైట్ చెప్పా కదా, దీంట్లో వైటే స్పెషల్. ఓకేనా, ఈ కంపెనీ వాడు ఏంటంటే వైట్ ని బాగా కలర్స్ అద్ది డిఫరెంట్ గా పెడతారు. ఓకే ఓకే, ఇదేమో బ్లాక్ మీద వైట్. ఓకే, వైట్ మీద బ్లాక్. అంబారీ డిజైన్ అలా నావీ బ్లూ కలర్ విత్ మనకి పింక్ కలర్ కవర్ ప్యాకింగ్ వచ్చినాయి అన్న. ఇవి ఎట్లా అన్న ఫ్రెష్ మిక్స్ లా అంటే SST అంటారు. డ్యామేజ్ లేవు, రావు. ఎక్కడన్నా ఒకటి తగిలితే వైట్ స్టార్ లాంటిది, అది హెవీగా అయితే రాదు. ఎక్కడో చిన్నది రేడియేషన్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి కంటిన్యూగా ఈ కంపెనీ వాళ్ళతో మనం టైప్ అయ్యేది. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఓకే, డిజైన్లు అయితే నంబర్ 1 డిజైన్. మష్రూమ్ డిజైన్ గట్టిగా ఒక 34 డిజైన్లు వస్తాయి. ఒకటే డిజైన్ కాదు, 34 డిజైన్లు. బండిల్కి వచ్చేసరికి 10 చీరలు వస్తాయి. ఓపెన్ చేద్దాం, ఎందుకు అనుమానం ఎందుకు. ఒక నీకు నచ్చిన చీరలు నచ్చినాయి, అన్ని బాగున్నాయి. ఆడవాళ్ళకి అన్ని నచ్చుతాయి, కాకపోతే ఒకటేలా తీసి ఇంత కలర్ఫుల్ గా ఉంటాయి చెప్పండి. అది కూడా డోలాల్లో ఎలానో కష్టం మీద ఒకటి తీసి అది తీయండి, తర్వాత ఇంకోటి తీస్తాను అన్న. ఫ్రెష్ మిక్స్ లేక అన్న SST సబ్స్టాండర్డ్. ఈసారి ఇప్పటి వరకు 3వ కలెక్షన్. మనము ముక్కల శారీస్ టచ్ చేయలే. ఈ వారం వచ్చే వారం ముక్కల చీరలు పెట్టాం. ఈ వారం అసలు లేవన్నమాట. అయితే ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కదా. అవునన్నా, మళ్ళీ నెల దాకా ఉండే పెళ్లిళ్ళు. అవునవును, పెద్ద గొప్ప వస్తా ఉంటారు పెట్టుబడులకి, వాళ్ళ కోసం. ఇది జాకెట్ బ్లౌజా బాగా కాంట్రాస్ట్ ఇచ్చారు. బొల్లి ఉందన్నా, చాలా బాగుంది. అందుకే మన లేడీస్ డోలా 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 మామూలుగా అసలు ఏదో తెలియని కలర్ఫుల్ గా సారీస్ ఉంటాయండి. అసలు డోలా క్లాత్ మారట్లేదు కానీ డిజైన్స్ మారిపోయి వచ్చేస్తున్నాయి. కాబట్టి అది దాని క్రేజ్ 1 ఇయర్ అవుతున్నా, దగ్గర 1 ఇయర్ దాటిపోయినా కూడా తగ్గలేదు. మిస్ప్రింట్ అని చెప్పి వైట్ గీత లాంటిది లేదు. అవునవును, ఇంకో చీరది చూపించారు. కలెక్షన్ అయితే బాగుంది. మనకి వచ్చరికి సెట్ 10 అన్న. క్వశ్చన్ సింగిల్ ఉందా? ఓకే అన్న. సో గిడి ఆల్మోస్ట్ ఒక 10-15 అయితే నా బాధ్యతగా నేను చూపించేశాను. ఇది పళ్ళు నాన్న, జాకెట్ భలే ఉన్నాయి అన్న. పళ్ళులు బ్లౌజులు అదరగొట్టారు. వెరీ నైస్. అసలు డోలాలు ఫస్ట్ చీరలు పెద్దవి అర్థమైపోతున్నాయి. బాగా పెద్ద చీరలు, కుచ్చులు బాగా పోసుకోవచ్చు. మంచి కంపెనీ, మంచి గ్రేడియేషన్. ముందుగానే మనం అయితే విన్నాం. 1 స్టార్టింగ్ వచ్చింది, ఆ తర్వాత అన్ని కంపెనీలు పెట్టారు. 1 స్టార్టింగ్ 1 1 స్టార్టింగ్ 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 1 స్
ఇంకా ఒకట. ప్రతి బండిల్లో ఇట్లాగే శారీస్ 10 రంగులు 10 డిజైన్లు ఉంటాయి. బండిల్ కి 10 వచ్చేది, 10 డిజైన్లు 10 కలర్స్. ఓకే, డోలా క్రషింగ్ సెమీ క్రష్ ఒకటి వస్తుందండి, అదైతే మీరు గమనించండి. డిజిటల్ టైప్ లో క్లాస్ గా ఉంది. పళ్ళు ఓ మై గాడ్ ఎక్స్ట్రానరీ అన్న, వెరీ వెరీ ఎక్స్ట్రానరీ. డార్క్ ద్రాక్ష కలర్ కి ఉల్లి పొట్టు లావెండర్ షేడ్ అనమాట. వెరీ వెరీ ఎక్స్ట్రానరీ కాంబినేషన్. ఎంత పడతాయి అన్నా? చెప్తా నేను, ఇది సబ్ స్టాండర్డ్ అని చెప్పా. అంటే అంటే వైట్ సార్ లాంటిది వస్తుంది, మిస్ప్రింట్ చీరలు అన్నాం కదా, అది ఎక్కడ గుర్తుంది? ఒకటి కూడా రాలేదు. రాలా, అదే చెప్పేది. కంపెనీ వాళ్ళ గ్రేడేషన్ బాగుంటుంది. నైస్, వెరీ నైస్. 10 సూపర్ అండి. అసలు డిజైన్లు అయితే ఒకదాని మించి ఒకటి ఉంటదమ్మా. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. లిమిటెడ్ స్టాక్ నా దగ్గర, అన్లిమిటెడ్ అయితే కాదు. బండిల్ కి 10 చీరలు, ఓకేనా, 10 డిజైన్లు వస్తాయి. హోల్సేల్ గా మనం పోయిన ట్రిప్ 350 రూపాయలు అమ్మాం. కానీ ఈ ట్రిప్ ఏంటంటే కొద్దిగా రేటు తగ్గింది, 325 రూపాయలు. సో కేవలం 329 రూపాయల 25 రూపాయలు. అంటే పోయినసారి మీద 25 రూపాయలు తగ్గింది మనకి. ఆ 25 రూపాయలు నేను తగ్గించేసా. ఎందుకంటే మనది అంతా ఎలా ఉంటదంటే తగ్గినప్పుడు తగ్గినట్టుగానే చెప్తాను, పెరిగినప్పుడు పెరిగినట్టుగానే తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రాఫిట్ మనకి ఎక్కువ అవసరం. మనకు వచ్చేది 10 రూపాయలు. ఈ 10 చీరల బండిలు అమ్మితే 100 రూపాయలు వస్తుంది చాలు. ఇలా ఇట్లాంటి బండిల్స్ సాయంత్రానికి ఎన్ని అమ్మాము, ఎన్ని వందలు వచ్చినాయి, ఇది మన లెక్క. ముక్కల చీరలైనా అంతే, బండిలకి 30 చీరలు పెడతాం. ఆ 30 చీరల బండిలు రోజుకి ఎన్ని అమ్మాం, ఓ బండిలు అమ్మితే 300 వస్తుంది. సర్వ్ అనేది ఓపెన్ అయిపోయింది. అందుకని కోసం అని చెప్పేసి నేను కూడా ఓపెన్ గా చెప్తున్నా, 10 రూపాయలు లాభం వస్తే చాలు. సాయంత్రానికి 3000 4000 లాభం మనకు వచ్చిందా లేదా అని చూసుకుంటే మన ఖర్చులు పోను, మన ఇంట్లోకి వచ్చిందా, ఇలా నడిస్తే చాలు. బండి వెనకాల కోట్లు సంపాదించి పెట్టాలన్న ఆలోచన రాదు. ఎందుకంటే అంత సంపాదించే అంత వ్యాపారం కూడా జరగట్లేదు. ఇప్పుడు ఈ డోలా పట్టైనా ఒక మంచి షాప్ కి వెళ్ళిన, షోరూమ్ కి వెళ్ళక్కర్లా, మంచి షాప్ కి రిటైల్ షాప్ కి వెళ్తే ఈ చీర కూడా మనకి ఈజీగా 700 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. ఇందాక చూపించాం ఇక్కత టైప్ లో, అదైతే షోరూమ్ అయినా బయట అయినా 1500 2000 పైన తక్కువ లేదు. 495 రూపాయలు. ఇవి వచ్చేసరికి 325 రూపాయలు. సింగిల్ కావాల్సిన వాళ్ళకి 50 రూపాయలు ఎక్కువ. మన షాప్ అంత మంది అంత సెట్ డ్రెస్ చేసి హోల్సేల్ కి తీసుకెళ్లి అమ్ముతున్నారంటే అందుకనే మరి మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంటది, క్వాలిటీ బాగుంటది. ఎస్ఎస్టీ అయితే ఎస్ఎస్టీ అని చెప్తాము, డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని చెప్తాము, ఫ్రెష్ మిక్సర్ అయితే ఫ్రెష్ మిక్సర్ అయితే కట్టు, బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఉంది, లేకపోతే లేదు. మనకి ప్రాబ్లం ఉండదు, కొనుక్కునే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మనం ఏది చెప్పకుండా అమ్మి తర్వాత వాళ్ళకి ఏదైనా రిమార్క్ వచ్చి మన దగ్గరికి వచ్చి అడిగేంత దూరం మనం తెచ్చుకోకూడదు. ఇప్పుడు మనం చెప్పాము వర్క్ శారీస్ 20 ఉంటే బండిల్ కి 170 రూపీస్ అని చెప్పేసి ఒక 20 తీసుకుందంట. నాకు మెసేజ్ చేసింది, అక్క 4 శారీస్ డ్యామేజ్ వచ్చినాయి అని. అమ్మ డ్యామేజ్ అని చెప్పాము, ఇంకా 4 వచ్చినాయి, నీకు సంతోషపడు, వర్కులు అవి అని చెప్పన్నాము. కొంతమంది ఏం చేస్తారు, ఆ 4టికి కూడా కొంత అమ్మాయి అర్థం చేసుకుందాం లెక్క, కాకపోతే అడుగుతున్నాను ఊరికి అవకాలు నాకు ఏమైనా ఫేవర్ ఉంటదేమో అని అంది. లేదమ్మా అని చెప్పాను అన్నాము. కొంతమంది ఏం చేస్తారు, ఆ 4టికి కూడా డ్యామేజ్ వచ్చేసి, డ్యామేజ్ శారీస్ డ్యామేజ్ రాకుండా ఎట్లా ఉంటుంది, మనం మెన్షన్ చేసాం కదా, అది వీడియో మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎస్ఎస్టీ అన్నాం, ఇందులో లేదు. 10 చీరలు తీసుకున్నారు, ఒకవేళ 10లో ఒకటికి ఒకవేళ వైట్ చీర వచ్చింది అనుకో, మనకు వచ్చిన రేట్ ఏంటి, మిగతా లాభానికి అమ్ముకుంటాం, అసలుకైనా అమ్ముకుంటాం, నా లాస్ అయితే లేదుగా. అలా అర్థం చేసుకొని ఫస్ట్ నుంచి చెప్పేది, వీడియో శాంతంగా వినండి, చూడండి. ఎందుకంటే ఇవే అమ్మే వాళ్ళు ఉంటారు సపరేట్ గా, సెటిల్ తీసుకెళ్లి అమ్మే వాళ్ళు అమ్మలేరు. ఇవే అమ్మే వాళ్ళు సెట్లు అమ్మలేరు, అంత లాభాన్ని వాళ్ళు అమ్ముకోలేరు, అంత రేట్ పెట్టి కొనలేరు. ఎందుకంటే వాళ్ళకి కేటగిరీ ఆ కేటగిరీ ఉంటుంది. ఎందుకంటే సెట్ వేజ్ గా అమ్మిన అదే లాభం, ఇట్లా మిక్సీ తీసుకెళ్లే ఎక్కువ లాభం, ఇంకా ఇదే లాభం, రూపాయి ఎక్కువ లాభం. ఇంకా 10 చీరలు అంటే 10 డిజైన్లు వస్తున్నాయి, సెట్ కాదు కదా. ఇదే తీసుకుంటే 6 చీరలు వస్తాయి, 8 వస్తాయి తెలియదు, అందులో పోయే సగమే పోతే మిగిలిన కలర్స్ మిగిలిపోతాయి. అమ్మలేక మనకి వాళ్ళ కష్టాలు పాటలు మామూలుగా ఉండవన్న పాపం. సరే అమ్మా, ఇంకో ఐటమ్ షూర్ అన్నా. నెక్స్ట్ వచ్చేదానికి మన దగ్గర ఇది ఒక ఫ్యాబ్రిక్ ఐటమ్ అనుకోవాలా. ఓకేనా, చీరలు అయితే పట్టు చీరలే, కాకపోతే డ్యామేజ్ చీరలు అనుకోవడం. ఓకే అన్న, ఓకే, పక్కా. డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు. సో రావచ్చు రాకపోవచ్చు అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి,
ఒక్కోసారి స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. వస్తాయి అనుకోని ఫిక్స్ అయ్యి తీసుకోవడమే. కానీ కలెక్షన్ కలర్స్ మాత్రం మామూలుగా లేవు. పట్టు చీరలు. ఓకే ఓకే. డ్రెస్సులకు వాడతారు. అదే మీరు ఆ మాట అన్నారు చూడండి, ఫ్యాబ్రిక్ వైజ్ కూడా యూజ్ అయిద్దని. ఆ రకంగా చూసినా కూడా పెళ్లిళ్ళ సీజన్ లోనే కాబట్టి ఇప్పుడు ఉంది మనము ఇలాంటివన్నీ కూడా ఏదైనా కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఇది వచ్చేదానికి బండిల్కి 20 చీరలు మ్యాచింగ్ వస్తాయి. ఓకేనా? ప్రతిదీ బండిల్కి 20 చీరలు వస్తాయి. ఓకేనా? మీకు అందులో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే ఇది కట్టేసాం కదా, మళ్ళీ ఓపెన్ చేయడం దేనికని బండిల్ చూపిస్తున్నా. బండిల్కి 20 చీరలు. ఇందులో డ్యామేజ్ రావచ్చు, రాకపోవచ్చు. దానిలో లోపాలు ఎలా ఉంటాయి అనేది మనకి తెలీదు. ఒకవేళ మంచిగా వచ్చింది అనుకో జాకెట్ రాకపోవచ్చు. ఓకే ఓకే. చీరా జాకెట్ వచ్చింది అనుకో డ్యామేజ్ రావచ్చు. అయితే కన్ఫర్మ్ గా అయితే నేను మాత్రం ఒకటే చెప్తున్నా, డ్యామేజ్ అని ఫిక్స్ అయి తీసుకోండి. 5 to 6 అనుకోండి. అంతే అంతే. 5 నుంచి 6 5 నుంచి 6 అంటే 5 కూడా ఉండొచ్చు. దాని అర్థం 5 కూడా ఉండొచ్చు. పక్కా 6 ఉంటుందని చెప్పలేము. 5 కూడా ఉండొచ్చు. బ్లౌజ్ రావచ్చు 5.5 ఉండొచ్చు. అండ్ బ్లౌజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్ని 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 కలిపి అనమాట. ఉన్నది ఉన్నట్టయితే క్లారిటీ అయితే ఇచ్చామండి. సో మరి మా కోసం అసలు ఒక 4-5 ఓపెన్ చేయండి అన్న, ఎలా ఉంటాయి చూద్దాము. చాలా డిజైన్ ఓపెన్ చేయాలి, చాలా డిజైన్ ఉంటాయి. ఓకే. డ్యామేజ్ అనేది పక్కా అనుకోనే తీసుకోండి. ఓకే అన్న, షూర్ షూర్. ఓకే అన్న. దీని జాకెట్ కూడా వచ్చింది. ఉంది. చెప్తున్నా కదా నేను, డ్యామేజ్ అని ఫిక్స్ అయ్యే తీసుకోవాలా. ఓకే ఓకే. ఓకే అన్న. డిజైన్లు అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఒకవేళ డ్యామేజ్ వచ్చింది కదా ఎలాగా అనుకోవద్దు. కస్టమైజేషన్ అయితే సూపర్ గా ఉంటాయి. అంతేలే అన్న. పట్టు చీరలు ఎక్కడైనా సారీ పర్పస్ మీకు ఏదైనా ఓవర్లాక్ చేయించుకునే అవకాశం ఉంటే అది ఓవర్లాక్ చేసుకున్నా కూడా సారీ పర్పస్ గా కూడా బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. కానీ 5 నుంచి 5 అంటే 6 లోపే ఉంటుంది. 5 ఉండొచ్చు, 5.5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు అనమాట. ఇది వచ్చరికి మనకి పళ్ళు అండి. ఈ డిజైన్ కి అన్న అటు పెద్ద బార్డర్ వచ్చిందన్న. వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది. ఇది తిప్పండి. ఓకే. ఇది కట్ చెంగు. బ్లౌజ్ రాలేదా? సో బ్లౌజ్ రాలేదు. అంటే చీరలో ఏ లోపం కనపడుతుందా? ఓకే ఓకే ఓకే. చీరలో అయితే ఏ లోపం లేదు. చీర 5.5 ఉంది. ఇప్పుడు ఇలా అనుకుంటుంది ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ ఇంట్లో ఉన్నాయి మ్యాచ్అప్ చేసుకుంటే అసలు ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇది ఒక మోడల్. బోత్ సైడ్స్ మనకి ఈక్వల్ రేషియోలో బార్డర్ వచ్చింది అనమాట. పళ్ళు అండి. ఓకే. ఇదంతా చీర కట్ చెంగు. సో వితౌట్ బ్లౌజ్ వచ్చింది అనమాట. మరి 5 నుంచే చెప్పాం కాబట్టి మనము 5 నుంచి చెప్పడం సమస్య కాదు. డ్యామేజ్ అనేది లేదు. డ్యామేజ్ లేదు. 5.5 చీర కనిపిస్తుంది. వితౌట్ బ్లౌజ్ నో డ్యామేజ్ అనమాట. ఈ కాన్సెప్ట్ రేటు కూడా మనం ఇచ్చేది రీజనబుల్ గానే ఉంటది. ఓకేనా? ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంది కంపెనీ వాళ్ళది. డ్రెస్సులకైనా వెళ్ళిపోతాయి. కస్టమైజేషన్ ఏదైనా లెహంగాస్ కి అయితే, చోలీస్ కి అయితే చాలా బాగుంటుంది. లెహంగాస్ కి అయితే మాత్రం మంచి లావెండర్ అండి. మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి. మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రింట్స్. ఓకే. సారీ డిజైన్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది. వెరీ వెరీ క్యూట్ అండి. మంచి కస్టమైజేషన్ కి చాలా బాగుంటుంది. సో మీకు వచ్చరికి బ్లౌజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సారీ మెజర్మెంట్ వచ్చరికి 5 నుంచి 6 రాకపోవచ్చు. కానీ డ్యామేజ్ అనుకోనే తీసుకోండి అమ్మ. ఒకటే ఓపెన్ గా చెప్తున్నా, డ్యామేజ్ చీరలు అనుకోని తీసుకోండి. రేట్ వచ్చి దానికి కేవలం 195 రూపాయలు. ఈ చీరల రేట్ 195. అవునా? బయటికి వెళ్ళి కొనాలంటే 600-700 ఉంది చీర. హోల్సేల్ గా మేము కొనాలన్నా 500 చిల్లర పైన ఉంది. కానీ మీకు డ్యామేజ్ వచ్చిందన్న కారణంగా కేవలం 195 రూపాయలు. ఓకే. హోల్సేల్ గా బండిల్ కి 20 ఉంటే 20 తీసుకోవాలి. ఇందులో సింగిల్స్ అయితే ఉండవు. ఓకేనా? ఓకే. బండిల్ టు బండిల్ ఇచ్చేది చాలా రీజనబుల్ రేటు. అసలు మైండ్ బ్లాక్ ప్రైస్ 195 రూపాయలు అంటే సిల్క్ చీర రాదు కదా. జాకెట్ ముక్క కూడా మనకి ఇప్పుడు కొద్ది రేటే ఉంటుంది. ఇట్లా బండిల్ కి 20 వస్తాయి. ఓకేనా? 20 చీరలు తీసుకోవాలా. సింగిల్స్ అనేది ఉండదు. ఈ సారీకి కొంచెం స్టోన్ వర్క్ కూడా అంటే ఒకట్లేండి. ఇవన్నీ కూడా మనకి మిక్స్లు కాబట్టి డిజైన్స్ మాత్రం మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. మంచి వాటర్ ఓషన్ బ్లూ కలర్ కి నావీ బ్లూ షేడ్ అనమాట. రియలీ నైస్ అండి. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా వచ్చింది. సో ఇది మనకి బ్లౌజ్ అనమాట. అన్ని వస్తాయి అన్ని కలిపే వస్తాయి కాబట్టి రేట్ రీజనబుల్ గా ఉంది.
నీ ఒళ్ళో పెట్టుకున్న దానికి కూడా బ్లౌజ్ వచ్చింది, అది నువ్వు చూపించలేదు. ముందు తీసిన మూడిట్లో రెండింటికి బ్లౌజ్ రాలేదు, ఇప్పుడు దీనికి బ్లౌజ్ వచ్చింది. నీ ఒళ్ళో దానికి కూడా బ్లౌజ్ రాలేదు, దీనికి కూడా ఓకే. ఆ వారం డ్యామేజ్ లేదు అదే. సో ఇంకోసారి ఓపెన్ పిక్ అనమాట మీకోసము. సారీ డిజైన్ చూడండి, మంచి నిండు చామంతి పచ్చకి మనకు వచ్చరికి మంచి బ్లూ షేడ్ అనమాట. రియల్లీ నైస్ అండి, స్వాన్ డిజైన్ అండ్ మనకి మీనాకారి, అందుకే ఈ కలర్ వచ్చింది. కరెక్ట్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే వచ్చింది. ఓకే ఓకే నైస్ అన్న. బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. కట్టు చెంగు కూడా ప్లెయిన్ రాకుండా లైన్స్ వచ్చింది. ఇది చామంతి గ్రీన్ లైన్స్ ఇచ్చిందంతా కట్టు చెంగు అనమాట. సో రియల్లీ నైస్. ప్రైస్ 195 రూపాయలు. 195 రూపాయలు హోల్సేల్ రేటు. సింగిల్ అయితే ఉండదు, బండిల్ తీసుకోవాలా. సో వీడియోలో క్లారిటీగా అయితే వినండి. ఈ కలెక్షన్ వరకు అన్న సింగిల్ లేదని చెప్పారు, ఎందుకంటే ఇవి మనకి డామేజ్ పర్పస్ గా మనము రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి వీటిలో కొంచెం రిస్క్ ఎందుకులే అని చెప్పేసి సింగిల్స్ అయితే పెట్టదలుచుకోలేదు. హోల్సేల్ గా బండిల్ తీసుకోవాలా. మీకు కావాలనుకుంటే వీడియో కాల్ చేయండి, చూపిస్తాం. మీకు నచ్చిన బండిల్ తీసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ బండిల్ ఓపెన్ చేసి చూపించండి, ఆ చీరలో చూపించండి, డిజైన్ చూపించండి కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాచింగ్ చేసి పెట్టేస్తాం. అవునవును. మీకు బండిల్స్ కావాలంటే బండిల్స్ చూపిస్తా, మీకు నచ్చిన బండిల్ సెలక్షన్ చేసుకోండి. అది పక్కా డ్యామేజ్ వస్తుందనే తీసుకోండి, రాకపోతే మాకన్నా ఆనందపడేది మీరే, మీకన్నా ఆనందపడేది మేమే. కానీ మీరు డ్యామేజ్ వస్తుందని తీసుకోండి, ఎందుకంటే మనం ఆ పర్పస్ మీద రిలీజ్ చేసాము. ఎక్కడైనా మళ్ళీ చినుగు చూసి ఏదైనా చూసి అతుకు చూసి మళ్ళీ మమ్మల్ని అయితే ఏమనుకోవద్దండి, ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఎందుకని డ్యామేజ్ అది కన్ఫర్మ్ చేసుకొని తీసుకోమంటున్నానంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి. అంతే, ఎలాగైనా అమ్ముకోగలం అన్న ఆలోచనలో ఉంటే అది మంచిగా వచ్చింది అనుకో చెక్ చేసుకోండి, మంచిగా వచ్చింది అనుకో రూపాయి ఎక్కువ అమ్ముకోండి. డ్యామేజ్ వస్తే మీరు ఏ రేటుకి అమ్మాలనుకుంటే ఆ రేటుకి అమ్ముకోండి, లాభం తక్కువనే వస్తుంది. మంచిగా ఉన్న చేతికి లాభం ఎక్కువ వస్తుంది. అలా ఆలోచించుకోమని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోవాలి, డ్యామేజ్ అనుకోని తీసుకోమని చెప్తున్నాను. అట్లా ఇదే నెక్స్ట్ ఇంకా షూర్ అన్నా. నెక్స్ట్ లాస్ట్ ఓహోహో స్టార్టింగ్ లో బల్క్ ఒకటి వచ్చింది, డిజిటల్స్ ప్లెయిన్స్ అక్క అని చెప్పింది. ఈ రోజు నువ్వు కృప కట్టుకు రావాల్సింది. కృప ఎందుకు మర్చిపోయావు నిన్న? వచ్చేదానికి చిల్లీ పన్నీర్ లో డిజిటల్. మళ్ళీ మనకి ఏదైనా సారీకి చిల్లీ పన్నీర్ బ్లౌజ్ వచ్చిందంటే 700-800 వర్క్వి. మామూలుగా జాకెట్ రాదు, ఓన్లీ శారీ వచ్చేది. సారీ అంతా చిల్లీ పన్నీరే. ఓహో అన్నా బాగుందన్నా. 5.5 కొలత వచ్చేది, 4 డిజైన్లు. 4లో సారీ అంతే 4 డిజైన్లు. ఓకేనా. ఇది పళ్ళు అన్నా ఎంత బాగుందో, ఎన్ని కలర్స్ వేయచ్చు. ఆరెంజ్ బ్లౌజ్ వేసుకున్న ఎక్స్ట్రానరీగా ఉంటది, పింక్ వేసుకున్న ఎక్స్ట్రానరీగా ఉంటది. మంచి డిజిటల్ అనమాట, గ్రీన్ అసలు ఇంకా అల్టిమేట్. మంచి డిజిటల్ ప్యాటర్న్. ఈ డిజైన్ చూసావు కదా? చూసా అన్న. ఈ డిజైన్ లో ఇది కలర్. ఆహా, యాష్ కాకుండా గ్రీన్ కూడా ఉంది అనమాట. ఇది కూడా డ్రెస్ కోడ్ కావాలన్నా అవునవును, ఒక్కొక్క ప్యాటర్న్ కి చాలా ఉన్నాయి. జాయిస్ కి ఏమన్నా ఫ్రాక్స్ కుట్టిస్తే బాగుంటది. మరి అనిపించాలి. డిజైన్ చూడండి ఎంత బాగుందో. కొంచెం సమ్మర్ లో హ్యాపీగా ఇలాంటి గౌన్లు ఏదైనా అంబరిల్లా కుట్టిస్తే బాగుంటాయి. అసలు నిజంగా మా వాళ్ళకి అసలే గుచ్చుకోకూడదు. నైస్. అవునన్నా, యాష్ కలర్ పిస్తా గ్రీన్ చూసాము, భలే ఉన్నాయి. షుబూరి అండ్ ప్యూర్ చిల్లీ పన్నీర్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ గా మస్తు ఉందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. మామూలుగా అయితే బ్లౌజ్ రాదు, ఓన్లీ శారీ అని చెప్పారు. దీన్ని చూసావా పల్లో, ఇది మామూలుగా లేదన్న రెయిన్బో కలర్స్. అసలు చెప్పానుగా ఈ శారీస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ప్లెయిన్ శారీస్ వస్తాయి, చాలా పీస్ ఉంటది ఈ శారీస్ లో. సో మరి నీ అవుట్ ఫిట్ మాకు ఎప్పుడు చూపిస్తావు? వెయిటింగ్. బ్లౌజ్ వచ్చింది కానీ అన్నిటికీ రావండి, చెప్పలే. ఒకదానికి ఎక్కడో దారి తప్ప వచ్చినట్టు వచ్చింది అలా మన ఇంటికి. ఈ డిజైన్ లో కావాలంటే కలర్స్ ఇక్కడ ఉన్నాయి, అంటే సింగిల్ కలరే అంతేలేండి. రెయిన్బో అటు అటుగా వస్తుంది. 7 కలర్స్ లేదు సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో శారీస్ ఉన్నాయి. మళ్ళీ ఇదే కలర్ కాంబినేషన్ లో శారీస్ ఉన్నాయి. వచ్చిందన్న పళ్ళు చీర ఉందా కొలత? చూస్తున్నా అదే బాగున్నాయి, చాలా బాగున్నాయి.
ఇప్పుడు ఇలాంటి శారీస్ అన్ని కూడా రీల్స్ లో ఇన్స్టాలో వాటిల్లో ఎక్కువ అమ్మాయిలు కట్టి ఫుల్ ట్రెండ్ అసలు. అవును, జాకెట్ రాదనే అనుకున్నా. జాకెట్ 2 డిజైన్స్ వచ్చినాయి. ఫస్ట్ రీసెంట్ రెండింటికి లేదు. లేదు వీటికి మల్టీ కలర్ వాటికి ఈ చార్ట్స్ కి వచ్చినాయి. మరి ఆ రెండింటికి వచ్చినాయి, దీనికి లేదు మళ్ళీ. ఓకే, ఓన్లీ శారీ. ఎలా ఒక ఫోల్డింగ్ దిగానే అర్థమవుతుంది మీ ఇద్దరికి అంటే కనిపిస్తుంది కదా అక్క సపరేట్. ఓకే అయితే వచ్చింది చూసా పళ్ళు. ఓకే ఓకే ఇదంతా శారీ. అసలు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుందన్న. చీరలు తుప్పు అని కాదులే కానీ ఇది చీర జాకెట్ రాలేదు కానీ కొలత మాత్రం 6 మీటర్లు వచ్చింది. ఆయన తీయకుండా కడితేనే లుక్. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ ఉంది, దీనికి బ్లూ ఎక్కువ వచ్చింది, పర్పుల్ లాగా. దీనికి జాకెట్ వచ్చింది. ఓకే ఓకే, కానీ ఏదేమైనా ఏ కాంబినేషన్ కైనా బ్లౌజ్ రాదు అనే మీరైతే బై చేసుకోండి. రాదనుకోనే తీసుకోండి అమ్మా. వస్తే లక్, వస్తే మామూలుగా లేదు, పెట్టిన అమౌంట్ కి అబ్బా చీర వచ్చింది కట్టుకుని ప్రతిసారి అనుకుంటారు మనల్ని. ఇప్పుడు వాస్తవంగా అయితే జాకెట్లు వచ్చి తీసి మనం సపరేట్ రేట్ అమ్ముకోవచ్చు. అవునన్న, అది నిజమే. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఏం చెప్పారు కంపెనీ వాళ్ళు, ఓన్లీ శారీ బ్లౌజులు రావన్నారు. కానీ ఇందులో వచ్చినాయి మనకి ఎలా ఇచ్చారు మనం కూడా అలాగే ఇచ్చేసేయాలి. అలా ఇస్తేనే మనకి వ్యాపారం అనేది. జాకెట్ వచ్చిందని రూపాయి ఎక్కువ చెప్తాం, జాకెట్ రాలేదని రూపాయి తక్కువ చెప్పడం అట్లా ఏం కాదమ్మా. ఇవి వచ్చేదానికి హోల్సేల్ గా మినిమం 10 చీరలు తీసుకోవాలి. 10 చీరలు తీసుకుంటేనే మీకు హోల్సేల్ రేట్ వస్తుంది. 8 తీసుకున్నాం 9 తీసుకుందాం అన్నా కూడా ఇవ్వం. 10 చీరలు తీసుకోవాలి. 10 చీరలు తీసుకుంటే చీర వచ్చేదానికి 225 రూపాయలు. సో నైస్. అసలు ఆ రేటుకి అసలు రాదు. రావు ఛాలెంజ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే రిటైల్ మరి నిజమే అన్నావు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా 50 రూపాయలు కామన్ పెడదాం. పెట్టినా అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇవ్వరేమో అని నేను కొద్దిగా అలా టెన్షన్ పడ్డాను. సింగిల్ అయినా ఇప్పుడు కలర్స్ చూపించా కదా, అంతే. ఈ ఫోటోలో ఉన్న కలర్ ఏదైతే ఉందో అదే పెట్టండి. ఎన్ని చీరలైనా అదే ఉన్నాయి కానీ ఇంకా సపరేట్ వేరే లేదు, ఇవే ఉన్నాయి. అంటే ఇక్కడ 4 షేడ్లు కనిపిస్తుంది కదా, 4 కనిపిస్తుంది. బండిల్లో ఉన్న చీర మాత్రమే పెట్టండి. మేము ఓపెన్ చేసిన చీర పెడితే మాకు అసలు అర్థం కాదు. అవునవును, అందుకని చెప్తుంది. బండిల్లో ఇట్లా గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ పెట్టండి. అట్లా పెసరపచ్చ ఉంది కదా పెసరపచ్చ, ఇది లైట్ లెమన్ ఎల్లో టైప్ ఉంది కాబట్టి ఇది ఆరెంజ్ కలర్. ఓపెన్ చేసి పెట్టేదే మేము ఇంకా ఎవరికైనా ఒకటే పంపిస్తాం. అంతే, అర్థం కాదు. ఓపెన్ లో ఉన్న చీరలు మాత్రం పెట్టద్దు దయచేసి. బండిల్స్ చూసుకోండి, బండిల్లో ఏ కలర్ కావాలో టిక్ మార్క్ చేసి పెట్టండి. మీరు ఓపెన్ చేసిన చీర కావాలని ఓపెన్ చేసి పెట్టారనుకోండి, మాకు నచ్చింది పంపిస్తాం. లేదు ఉన్నమాట అదే, అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు చీర ఓపెన్ చేస్తే ఏ చీర ఏదనేది అర్థం కాదు. అందుకోసమని మా చేతికి ఏదొస్తే అదే పంపిస్తాం. ఆ తర్వాత అన్న రంగు మారొచ్చిందన్న ఇది కాదన్న మాత్రం మమ్మల్ని అనొద్దు. అందుకనే మీకు ఓపెన్ చెప్తున్నా, మీకు బండిల్లో ఏది ఉందో ఆ బండిల్లో ఉన్నది టిక్ మార్క్ చేయండి. చేసినాక వాళ్ళకి ఉంటది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళకి అర్థమైపోయింది. ఎల్లో షేడ్ ఎక్కువ వచ్చింది ఇది చీర అని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు పెడతారు మనకి. వాళ్ళు మనకన్నా తెలివి కల్లోళ్ళు కొంతమంది ఉంటారు కదా నాలుగు వాళ్ళు, అందుకోసం అని చెప్పేసి బండిల్స్ అని చెప్తుంది. సరే అమ్మా, ఈ వారం ఇది మన కలెక్షన్. ఓకేనా, వచ్చే వారం మళ్ళీ ఇంకో అద్భుతమైన కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఒక్క నిమిషం, అమ్మ వెనక నుంచి లంగాలు లంగాలు అది మాత్రం గుర్తు పెట్టుకొని చెప్తున్నాము. ఇందులో వచ్చేదానికి XXL, XXL 2 సైజులు. XXL వచ్చేదానికి 100 రూపాయలు. అంటే అది రెగ్యులర్ గా వచ్చే సైజు అందరికి. XXL ఏంటంటే జంబో, అది బాగా హెవీగా ఉన్న వాళ్ళ కోసం 130 రూపాయలు. ఓకే, రెగ్యులర్ సైజు 100 రూపాయలు, 100 రూపాయలు. కొంచెం బాగా ఫ్రీ సైజు జంబో సైజు 130 రూపాయలు. ఓన్లీ పాప్లైన్ వస్తుంది, కేస్మెంట్ అయితే కాదు. రంగు కూడా బాగు, తొందరగా క్లాత్ అయితే నెంబర్ 1 గా ఉంటాయి. సరే అమ్మా, అయితే ఇది వీడియో ఎండింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రియల్లీ ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరికి టేక్ కేర్, బై ఫ్రెండ్స్. వీడియో అయిపోయిందండి, కానీ మన బుడ్డి సాత్విక్ ఉన్నాడు కదా, మనకేదో చెప్తాడంట, మనం అయితే విందాము. వావ్, నైస్.